తక్కువ ఈఎంఐ పెట్టి లోన్ తీసుకుంటున్నారా? దెన్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. లేదంటే ఒక డెట్ ట్రాప్లో ఇరుక్కుపోతారు. ఎలానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. సపోజ్ ఒక పర్సన్ 10 lakh రూపీస్ లోన్ 9% ఇంట్రెస్ట్ రేట్కి తీసుకొని 10 years రీపేమెంట్ పీరియడ్ పెట్టుకుంటే మంత్లీ ఈఎం వచ్చేసి 12,500 అప్రాక్స్ ఉంటుంది. సో మొత్తం కలిపి ఆయన 15 lakhs రూపీస్ పే చేస్తారనమాట. అంటే 10 lakhs రూపీస్ మీద 5 lakh రూపీస్ ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నారు. ఇప్పుడు అదే పర్సన్ సేమ్ 10 lakh రూపీస్ లోన్, సేమ్ 9% ఇంట్రెస్ట్, బట్ రీపేమెంట్ పీరియడ్ వచ్చేసి 20 years పెట్టుకుంటే ఈఎంఐ వచ్చేసి 9,000 అవుతుంది. కానీ మొత్తం రీపేమెంట్ కలిపి 21 lakhs రూపీస్ పే చేస్తున్నారు. అంటే 10 lakh రూపీస్ మీద 11 lakh రూపీస్ ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నారు. సెకండ్ కేసులో ఈఎంఐ అయితే తక్కువ, కానీ సెకండ్ కేసులో ఒకవేళ ఆఫ్టర్ 10 years సేమ్ పర్సన్ లంసమ్గా తన దగ్గర అమౌంట్ ఉండి రీపే చేయడానికి వెళ్తే తన ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ చూస్తే అది మ్యాక్సిమం 7 to 8 lakhs అయితే ఉంటుంది. అంటే 20 to 30% మాత్రమే పేమెంట్ ప్రిన్సిపల్లో జరిగి ఉంటుంది. మిగతా ఎంటైర్ పేమెంట్ మొత్తం ఇంట్రెస్ట్కే పోతుంది. లోన్ రీపేమెంట్ పీరియడ్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే ఇంట్రెస్ట్ అనేది అంత ఎక్కువ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్లో మీరు కట్టే మొత్తం ఈఎంఐ అనేది ఇంట్రెస్ట్కే పోతుంది. లోన్ తీసుకోవాలనుకుంటున్న మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే మన ఛానల్ని ఫాలో చేయండి.